ఏలూరు జిల్లా ముసునూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి చేశారు యువతి బంధువులు. నిన్న లవ్ మ్యారేజ్ నిన్న లవ్ మ్యారేజ్ గ్రామానికి చెందిన పల్లెం సాయి చంద్, సాయి దుర్గాలు 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 2 రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆ యువకుడిపై దాడి చేశారు. స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎసిగా తమ కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడంటూ ఒక యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి చేశారు యువతికి సంబంధించిన బంధువులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం రవణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు స్తంభానికి కట్టేసి మరీ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండవల్లి మండలం కానుకూలు గ్రామానికి చెందినటువంటి కందుల సాయి దుర్గ ముసునూరు మండలం రవణక్కపేటలోని ఆ గ్రామంలోని తపాలా కార్యాలయంలో పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. అయితే అక్కడే మండవల్లి గ్రామానికి చెందినటువంటి పల్లం సాయి చంద్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత 8 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో వీరి ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులు ఇరువైపులా కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే సాయి దుర్గ ఉందో వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. అయితే మొన్న మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వీరు ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వెంటనే తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా అటు మండవల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే యువకుడు పెళ్లైనటువంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, ఇవి చూసినటువంటి యువతి బంధువులు అక్కడికి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చే నేపథ్యంలో తల్లిదండ్రులు యువతి బంధువులు కూడా రవణక్కపేట గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన సమయంలో కూడా ఏదైతే పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి యువతి మొత్తం కూడా వారిద్దరిని బయటకు లాగివేసిన తర్వాత స్తంభానికి కట్టేసి కర్రలతో రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి వెంటనే ఆ యువతిని అక్కడి నుంచి సాయి దుర్గాను వెంటనే కారులో ఎక్కించుకొని తమ ఇంటికి కూడా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే వివాహం పనిచేస్తున్న సమయంలో ఒక మహిళ ప్రమేయం ఉందని కూడా గుర్తించారు. అయితే ఆమె పైన కూడా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గ్రామస్తులు ఎంత ఆపినా కూడా మొత్తం వారు ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకుందే కాక తమ రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, తమ పరువు తీసే విధంగా వ్యవహరించారంటూ కూడా సాయి చంద్పై విచక్షణారహితంగా స్తంభానికి కట్టేసి మరి దాడి చేసినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే సాయి చంద్ను వెంటనే ఒకటవుతున్న ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం సాయి చంద్ ఆసుపత్రి డిశ్చార్జ్ కూడా జరిగింది. అయితే ఇంకా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతలా దాడి చేయడానికి పెళ్లి చేసుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడానికి కారణంతో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిపై దాడి చేశారు, లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయో అలా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ, ఇద్దరు కూడా మేజర్సా? మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఒక వ్యక్తిని ప్రేమించారు అనే కారణంతో స్తంభానికి కట్టేసి కొట్టడం ఎంతవరకు సమంజసము? మరి ఆ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే పరువుకు సంబంధించింది అత్యంత ప్రెస్టీజియస్ గా యువతి తల్లిదండ్రులు అయితే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీరిద్దరు గత 8 ఏళ్లుగా కూడా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా మేజర్లు. ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. యువతి తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి నిరాకరించారు. అయితే మొన్న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో ఇద్దరు కూడా గంగనమ్మ గుళ్ళు, ఏలూరులోని గంగనమ్మ గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన యువతి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పే
నేపథ్యంలో వారి ఇరువురు కూడా ప్రస్తుతం రెక్కవారిపాలెంలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో సాయి చంద్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు, అతను సామాజిక మాధ్యమాల్లో పెళ్లి చేసుకున్నటువంటి వీడియో ఫోటోస్ పెట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవడం, ఆ యువతి బంధువులు చూడడం, సాయిదుర్గ బంధువులు చూడడం, బంధువులు చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేయడం, తల్లిదండ్రులు కోపగ్రస్తులై మరి వారంతా కూడా బంధువులు తల్లిదండ్రులు అంతా కూడా రెక్కవారిపల్లెకి చెల్లి ఇద్దరిని బయటకు లాక్కొచ్చిన తర్వాత నేరుగా స్తంభానికి కట్టేసి అత్యంత విచక్షణగా దాడి చేశారంటే ఎంతలాగా వారు తమ కూతురిని ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో కూడా ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు ఏదైతే ప్రేమ పెళ్లికి సంబంధించి ప్రేమిక వ్యవహారానికి సంబంధించి పెళ్లి ఒకటే కాదు ఇతరులు అంటూ కూడా పెద్దలను ఒప్పించి చేసుకోవాలంటే కూడా తల్లిదండ్రులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా బయట తేలాల్సినటువంటి కనబడుతుంది. ఎందుకంటే అంతలాగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా సాయి చంద్ ఒకవేళ వీడియోలు పెట్టాడా, లేకపోతే నిజంగానే తమ ప్రేమ వ్యవహారం గెలిచింది అన్న కోణంలో పెట్టేది అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసిన వారు దాడి చేసిన వారిపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఒక సాయి చంద్ను బయటకు వస్తే స్తంభానికి కట్టేసిన తర్వాత యువతిని అక్కడి నుంచి నేరుగా కూడా తమ స్వగ్రామానికి కారులో బలవంతంగా తీసుకెళ్లిపోవడం జరిగింది. సాయి చంద్ డిశ్చార్జ్ చేసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మందవల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి పూర్తి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసింహ అయితే ఆ యువకుడిని ప్రేమించారు అనే కారణంతో స్తంభానికి కట్టేసి కొట్టడం అది వారి పరువుకు సంబంధించిన విషయము ఓకే. కానీ వారు అటు పోలీసులను ఆశ్రయించడము లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పోలీసులు కూడా మేజర్స్ అయితే తమ ఇష్టాన్ని ఎవరు కూడా కాదనరు అంటూ కూడా అటు తల్లిదండ్రులకు ఇరువైపులా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితులు ఉంటాయి. మరి వారి ఇరువురికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరిగింది, మరి అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రెసెంట్, ఎవరైతే అబ్బాయిని కొట్టారో సాయి కుమార్, అతని పేరు సాయి కుమార్ అని తెలుస్తోంది. సో ఆ అబ్బాయిని ఎవరైతే కొట్టారో వారిపైన ఏదైనా కేసు నమోదు చేశారా, అబ్బాయి తరఫున ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇప్పటికే సాయి చంద్ కొట్టినటువంటి కేసుకు సంబంధించి ఫిర్యాదు కూడా సాయి చంద్ మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మండవల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక్కడ పదే పదే ఒకటే ఏదైతే ప్రేమ వివాహం ప్రేమించారు, 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు, పెద్దలకు ఒప్పించి చేసుకుందాం అనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో గంగనమ్మ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి కూడా పోలీసులు కేసు ఏదైతే పెళ్లి తర్వాత వీరు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఇద్దరు కనుక పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇరువురు పేరెంట్స్ ని పిలిపించారు. ఇరువురు పేరెంట్స్ ని పిలిపించిన సమయంలో కూడా కొంత కౌన్సిలింగ్ అనేది నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిర్వహించిన సమయంలో కూడా మేజర్లు కాబట్టి వీరిద్దరిని రెక్కవారిపాలెం పంపించేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమయంలో ఏదైతే అప్పటి వరకు ఒక రోజు అంతా, ఎందుకంటే మంగళవారం ఇష్యూ జరిగింది కాబట్టి బుధవారం దాకా కూడా ఏదైతే మంగళవారం పెళ్లి అయిన వెంటనే కౌన్సిలింగ్ అయిన వెంటనే వీడియోలు సాయి చంద్ రిలీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో బంధువుల వద్దకు వెళ్ళడం, బంధువులు ఇచ్చే తల్లిదండ్రులకు వెళ్ళడం, దీంతో చుట్టుపక్కల వారంతో కూడా తల్లిదండ్రుల మీద వీడియో వైరల్ అవుతుందంటూ కూడా ఆ కోణంలో వారిని కొంత చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోపగ్రస్తులై నేరుగా అక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సాయి చంద్ను బయటకు లాక్కు రావడం, స్తంభానికి కట్టేయడం, రాళ్లతో అటు కర్రలతో కూడా విచక్షణారహితంగా కూడినటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఏదైతే క్యాష్ పరంగా కూడా ఇతరత్ర కూడా అనేకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే అర్హతకు సంబంధించి కూడా అనేక టాపిక్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క స్థానికులు కూడా చూస్తూ ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందుకని వారు కొట్టారు కొంత ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఆగినటువంటి ఈ నేపథ్యంలో కొంత గ్రామస్తులు కొంత సీరియస్ అవడంతో అక్కడి నుంచి తీసుకొని కారులో వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. నరసింహ అయితే వీళ్ళు 8 సంవత్సరాలుగా ఇరువురు కూడా ప్రేమించుకుంటున్నారని చెబుతున్నారు. మరి 8 సంవత్సరాలుగా ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలుసా? ఎప్పుడైనా వారిని మందలించే అవకాశం ఉందా? మందలించారా? అంటే 8 సంవత్సరాల కంటే వీరు అందరికీ మైనర్లుగా ఉన్నప్పుడు ప్రేమించుకున్నారా, లేకపోతే మేజర్ అయిన తర్వాత వీరు ప్రేమ వ్యవహారం నడిచిందా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరికి సంబంధించి కూడా ఏజ్ చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి 8 ఏళ్లుగా ఇప్పటికే ఆమె పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తున్న సమయంలో సాయి చంద్ కూడా అదే గ్రామానికి చెందిన ఇద్దరు మధ్యన కూడా ప్రేమ వ్యవహారం నడిచిన నేపథ్యంలో రీసెంట్ గానే యువతి తల్లిదండ్రులు ఇంట్లో కూడా తెలిసినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఇక్కడ యువకుడు ఏదైతే సాయి చంద్ సంబంధించిన తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారా చెప్పలేదనేది కూడా ప్రస్తుతం తెలియదు. ఎందుకంటే రెక్కవారిపాలెంలోనే ఉంటున్నాడు కాబట్టి వీళ్ళ బంధువులు ఒప్పుకున్నట్లు కూడా సమాచారం ఎదుగుతుంది. ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు ఏదైతే కొంత అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో ప్రేమ పెళ్లికి నిరాకరించారు. ఇక వేరే సంబంధాలు చూస్తున్నారన్న కారణంతోనో లేకపోతే ఇతర కారణంలో వీరు ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మంగళవారం
సాయంత్రం ఇంటి నుంచి నేరుగా వాళ్ళు బయటకు వచ్చేశారు. నేరుగా ఏలూరులోని గంగానమ్మ గుడికి వెళ్ళడం జరిగింది. గంగానమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అంటే వీరికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం ఇప్పటికే ఇరువురు తల్లిదండ్రులు కూడా తెలిసి ఉండాలి. వారి అభ్యంతరం చెప్పబట్టి వీరంతా కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి ప్రేమ వ్యవహారం చేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఇద్దరు మేజర్లే కాబట్టి పోలీసులు అక్కడి నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ జరిగినటువంటి ప్రక్రియ. ప్రస్తుతం అత్యంత విచారణ రహితంగా దాడి చేయడం, స్తంభానికి కట్టేసి చేయడం జరుగుతుంది. ప్రతి ఎందుకంటే వీటికి సంబంధించి వైరల్ చేస్తున్నారు. ఇట్లాంటి పోలీసులు కూడా కొంత సంప్రదించి ఉంటే వేరేలా ఉంటే ప్రస్తుతం ఇక్కడ దాడి చేశారు కాబట్టి పోలీసులు ఈ కోణంలో కేసు నమోదు చేశారు. ఎందుకు దాడి చేశారు అనే దాని మీద కూడా ఎవరెవరు దాడి చేశారు, దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, స్తంభానికి కట్టేసినటువంటి వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇప్పటికే మండవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కోణంలో కూడా విజిలెన్స్ పరంగా కూడా ఎవరైతే ఉన్నారో యువతను యువతను తీసుకెళ్లినటువంటి విజిలెన్స్ కారులు ఎవరెవరు అనేది మొత్తం కూడా కేసు అయితే టేకప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ నరసింహ, అంటే క్షణికావేశంలో లేదంటే కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కోపంలో ఈ విధంగా ప్రవర్తించడం, అంటే ఒక అబ్బాయిని తీసుకెళ్లి స్తంభానికి కట్టేసి కొట్టడము, ఒకవేళ ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగి అబ్బాయి ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంటి? అటు తల్లిదండ్రుల పైన కూడా అటు మర్డర్ అటెంప్ట్ కేసు కూడా అది ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో వారు కూడా జైలుకు వెళ్లే పరిస్థితులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి కూడా ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అంటే వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. ఎలా ఉండాలి అనే దాని మీద ఒక కౌన్సిలింగ్ ఇరువురు పేరెంట్స్ ని పిలిపిస్తారు. పేరెంట్స్ ని పిలిపించిన క్రమంలో కూడా వీళ్ళపైన దాడి చేయకూడదు, వీళ్ళకి సంబంధించిన ఎటువంటి వ్యవహారాల్లో మీరు తలదూర్చకూడదు అంటూ కూడా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేస్తారు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా రకవానపల్లికి సాయి చంద్ సాయి దుర్గా వెళ్ళడం జరిగింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతుండడంతోనే క్షణికావేశం నిజంగా వీరంతా వచ్చి దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అందుకని స్తంభానికి కట్టేసి గ్రామస్తులు మొత్తం చూస్తుండగానే, మొత్తం గ్రామం మొత్తం చూస్తుండగానే వారిని కట్టేసి, అంటే ఒక మెసేజ్ ఏ విధంగా అంటే ఎవరైతే ప్రేమవాదం చేసినా పెద్దలు నొప్పించి చేసుకునే విధంగా కూడా ఇదంతా ఉండాలి, లేకపోతే ఇంత దారుణంగా ఉంటుంది అనే ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్లు కూడా అయితే స్థానికంగా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఏదైతే క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రస్తుతం దాడులకు సంబంధించి అదే కనుక నిజంగా సీరియస్ అయ్యి ఆసుపత్రిలో కనుక ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే దాడి చేయడం, ఇంటిలోంచి బయటకు తీసుకురావడం, స్తంభానికి గ్రామస్తులందరూ చూసి కట్టేయడం, ఇదంతా కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఆ కేసు ఇప్పటికే నమోదైంది కాబట్టి మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏలూరు జిల్లా ముసునూరులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. తమ కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడని సాయి చంద్ అనే వ్యక్తిని స్తంభానికి కట్టేసి అమ్మాయి తరఫున బంధువులైతే చితక్కొట్టిన సందర్భాలైతే నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పోలీసులు అయితే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్న లవ్ మ్యారేజ్ ఇక 8 సంవత్సరాలుగా అటు సాయి చంద్ అదేవిధంగా ఇంకొక అమ్మాయి దుర్గా, సో ఇరువురు కూడా 8 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి ఒప్పుకోని నేపథ్యంలో ఇద్దరు కూడా వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్న సందర్భాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సాయి చంద్ పోస్ట్ చేయడం వల్ల కుటుంబ సభ్యులకు తెలిసి అమ్మాయి తరఫున బంధువులు సాయి చంద్ను తీసుకెళ్లి స్తంభానికి కట్టేసి అతి కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు.